అందరికీ నమస్కారం. కొత్త కథలోకి స్వాగతం. ఈ కథ పేరు చెట్టంత మనిషి. రచన డి కామేశ్వరి గారు. ఆంధ్రజ్యోతిలో 1998లో ప్రచురింపబడింది. చదువుతున్నది దేవి. 2 ఏళ్ల క్రితం చలపతిరావు గారి ఇంటికి 2 ఏళ్ల అవతల ఉన్న రిటైర్డ్ ఐఏఎస్ మాధవరావు గారి ఇల్లు పడగొట్టి ఫ్లాట్ కట్టడం ఆరంభించిన నాటి నుంచి చలపతిరావు గారి ఇంట్లో గొడవలకి పునాది పడింది. అప్పటి వరకు ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. సరస్వతి మామగారిని భయభక్తులతో శ్రద్ధగానే చూసేది. అత్తగారు 6 ఏళ్ల కిందట పోయి పెత్తనం సరస్వతి చేతిలోకి వచ్చాక సరస్వతి మామగారిని బాగానే చూసుకునేది. ఎందుకు చూసుకోదు? అద్దె డబ్బులు మిగలడమే కాదు, బ్యాంకు నుంచి ఇంటి అద్దె కూడా పుచ్చుకునేవారు. ఊరికే ఇంట్లో ఉండి చలపతిరావు ఖచ్చితమైన మనిషి. నా తిండి ఖర్చు అంటూ నెలకి ఇంత ఫస్టున పెన్షన్ రాగానే ఇచ్చేసేవాడు. ఆయనేం చిన్న చితక ఉద్యోగం కాక రోడ్లు భవనాల సూపరింటెండెంట్ ఇంజనీర్ చేసి రిటైర్ అయినాడు. చలపతిరావు గారి భార్య పోయాక ఆ ఊరు బ్యాంకుకి ట్రాన్స్ఫర్ అయి వచ్చిన ప్రభాకర్ తండ్రి ఒక్కడు ఉన్నాడన్న కారణం ఆ ఇంట్లో స్థిరపడ్డాడు. అంతే. అప్పటి వరకు సక్రమంగానే జరిగింది. అదిగో ఆ రోజు మాధవరావు గారి ఇల్లు పడగొట్టిన వార్త సరస్వతికి తెలిసి అంతా వాకప్ చేసి చాలా సంబరంగా, పక్కిళ్ళు పడగొట్టడం వల్ల వచ్చిన సంబరం కాదది, మొగుడి దగ్గరకు వచ్చి ఆ వార్తా వివరాలు మొగుడి చెవిన పడేసింది. గజం 5,000 వాళ్ళకి వాళ్ళు 3 పిల్లలకి తలో ఫ్లాటు ఇచ్చి పైన 2 లక్షలు క్యాష్ కూడా ఇస్తున్నారట. అందరికీ చక్కగా తలో ఇల్లు అమరుతుంది. వాటాలు గొడవ లేకుండా. చాలా ఉత్తేజంగా అంది. వినడం అయితే విన్నాడు, కానీ సరస్వతిలా అతను సంబరపడిపోలేదు. అబ్బా, ఈ 30 ఏళ్లలో ఎంత పెరిగాయి ధరలు. నాన్న కొన్నప్పుడు 6,000 రూపాయలు. అదే చెప్తున్నా, మనము అలా ఫ్లాట్లు కట్టడానికి ఇచ్చేస్తే నాన్న ఒప్పుకోరు. సగంలోనే సరస్వతి ఉత్సాహం మీద నీళ్లు జల్లాడు ప్రభాకర్. ఎందుకు ఒప్పుకోరు? చక్కగా పిల్లలందరికీ తలో ఇల్లు వచ్చి పైన డబ్బు కూడా వస్తుంటే చేదా మహారాజులా ఒప్పుకుంటారు. చాలా నమ్మకంగా అంది. తండ్రి సంగతి తెలిసిన ప్రభాకరం మాట్లాడలేదు. మీరు చెప్పి చూడండి, ఈ కాస్త ఇల్లు ఏం పంచుకుంటాం? చక్కగా 2 లక్షల క్యాష్కి వస్తుంది. మీ అన్నదమ్ములు 2కి 2, ఆయనకు 1. ఇంకా ఆడపిల్లలకి కూడా ఇచ్చుకోవచ్చు. కలల్లో అంతస్తు లేపేస్తూ అంది సరస్వతి. నాన్న ఒప్పుకోరు. ఆయన బ్రతుకుండగా అది జరగదు. ఈ తోట, ఈ ఇల్లు ఆయన పడగొట్టనివ్వరు. ఈ మొక్కలన్నీ ఆయన ప్రాణం. ఆయన సంగతి నాకు బాగా తెలుసు ఖచ్చితంగా అన్నాడు. చెప్పి చూడమంటుంటే అన్నీ మీరే అంటారు. ఎప్పుడు ఇంతే. కోపంగా వెళ్ళిపోయింది. భార్య దగ్గర అలా అన్న ఆమె తెచ్చిన ప్రస్తావన ప్రభాకర్లోనూ ఆశ పుట్టించింది. మర్నాడు కాఫీ తాగుతూ ఆ ప్రస్తావన తెచ్చాడు. అదా, ఆ చప్పుళ్ళు కట్టి 30 ఏళ్ళన్నా కాలేదు. ఒక్క తరం అన్నా గడవలేదు. అప్పుడే ఇల్లు కూలగొట్టడం ఏమిటి? బోలెడు చెట్లున్నాయి. పాపం ముచ్చటగా నాలాగే మొక్కలు వేయించుకున్నాడు ఆయన. అంత పెద్ద చెట్లు కూల్చేస్తారా? అసలు ఒప్పుకున్నాడు ఆయన? ఎందుకు ఒప్పుకోడు? అందరికీ తలో ఇల్లు అంటే ఆశే కదా నాన్న. ఈ రోజుల్లో వేరే ఇల్లు కట్టాలన్నా ఫ్లాట్లు కొనాలన్నా ఎన్ని లక్షలు కావాలి? కానీ ఖర్చు లేకుండా అందరికీ తలో ఇల్లు అమరుతూ ఉంటే ఎందుకు వద్దంటారు? నాన్న, మనము అలా ఫ్లాట్లు కట్టించుకుంటే. ప్రభాకర్ మాట పూర్తి కాకుండానే చలపతిరావు విసురుగా కాఫీ గ్లాస్ కింద పెట్టి తీక్షణంగా చూశాడు. మతిగాని పోయిందా? ఇల్లు, ఇంత చక్కని తోట, కాయలిచ్చే తోట, ఇవన్నీ చంపుకోవడమా? పాడు ప్లాట్ల కోసం ఒకరిని చూసి ఒకరు. రోజు రోజుకి డబ్బు ఆశ ఎక్కువైపోతోంది లోకంలో. పచ్చని చెట్లను నరికేసి కాంక్రీట్ జంగిల్ చేసేస్తున్నారు. కోపంగా వెళ్ళిపోయాడు ఆయన. ఆయనకి మొక్కలతో చెట్లతో ఉన్న అనుబంధం అలాంటిది. చిన్నప్పటి నుంచి మొక్కలంటే ఆయనకు ప్రాణం. ఏ పండు తిన్నా గింజలు తీసుకెళ్ళి పాతడం, అది మొక్క మొలవగానే సంబరంగా దానికి పసి పాపలాగా నీళ్లు పోసి పెంచి పెద్దదవుతుంటే మరీ మురిసిపోయేవాడు. అలా పాతిన గింజల మొక్కలు సరైన కాయలు కాయవు కదా అనేది తల్లి. అయినా ఆయన వినేవాడు కాదు. పెద్దయ్యాక ఆయన ఉద్యోగరీత్యా పై ఊర్లలోనూ 2-3 ఏళ్ల కంటే ఎక్కువ ఉండలేదు. ట్రాన్స్ఫర్ అవుతుండడంతో మొక్కలు పెంచాలన్న కోరికే తీరలేదు. ఇంకో 2 ఏళ్లకు రిటైర్ అవుతాను అనగా ప్రభుత్వ ఆఫీసర్లకు హైదరాబాద్లో శ్రీనగర్ కాలనీలో స్థలాలు చవకగా ఇస్తున్నారని తెలిసి ఆయన అప్లై చేసి 800 గజాలు 5,000 కొన్నాడు.
కొన్నాక వెంటనే ఆయన చేసిన తెలివైన పని చుట్టూ ప్రహరీ గోడ కట్టించి రకరకాల పళ్ళ మొక్కలు నాటించాడు. 2 కొబ్బరి, 3 మామిడి చెట్లు, పనస, జామ, సపోటా, నిమ్మ, ఒకటేమిటి మంచి అంట్లు మొక్కలు రాజమండ్రి కడియం వెళ్ళి స్వయంగా తెచ్చి నాటించి వాటి సంరక్షణకు ఒక మనిషిని గుడిసె వేసుకొని స్థలంలో ఉండి చూసేటట్టు ఏర్పాటు చేశాడు. తను రిటైర్ అయి వచ్చేనాటికి మొక్కలు పెరిగి పెద్దవవుతాయి అని ఆయన ఉద్దేశం. ఆయన రిటైర్ అవడానికి ముందు 2 ఏళ్లు హైదరాబాదు బదిలీ అవడంతో అద్దె ఇంట్లో ఉండి ఇల్లు కట్టడం ఆరంభించాడు. ఓ 400 గజాల్లో ఇల్లు కట్టి మిగతా స్థలం ముందు పూల తోటకి, వెనక కూరగాయల మొక్కలకు కేటాయించాడు. నీతి నిజాయితీలతో ఉద్యోగం చేసి విరమణ చేశాక ఆయన లోకం మొక్కలే అయ్యాయి. మీ తోటి వారంతా మంచి కంపెనీల్లో ఉద్యోగం సంపాదించుకున్నారు. లేదంటే కన్సల్టెన్సీలు మొదలు పెడితే మీరేమిటి 58 ఏళ్లకే ఇంట్లో కూర్చుని ఉంటారు. ఇంట్లో ఉండి నా ప్రాణం తీస్తారు కనుక ఇంకా మీకు పుణ్యం ఉంటుంది, ఏదైనా ఉద్యోగం చేసుకోండి అంది భార్య సగం విసుగు హాస్యం మేళవించి. ఇన్నాళ్ళు ఉద్యోగం, పెళ్ళాం, పిల్లల్ని పోషించడానికి ఇప్పుడు ఇవిగో ఈ చెట్లను పెంచి పోషించడమే నా ఉద్యోగం. ఇప్పుడన్నా నా సరదా తీర్చుకొని మన పెన్షన్ ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ మన ఇద్దరికి చాలులే అన్నారు ఆయన. అప్పటికి పెద్ద కొడుకు కంపెనీలో ఇంజనీర్గా బెంగళూరులో ఉన్నాడు ఉద్యోగం కోసం. పెద్ద కూతురు భర్త లాయర్గా రాజమండ్రిలో మంచి ప్రాక్టీస్. రెండో అల్లుడు కాకినాడలో డాక్టర్. రెండో కొడుకు 2 ఏళ్లుగా బ్యాంకులో ఉద్యోగం. అందరికీ పెళ్ళిళ్ళై బాధ్యతలు తీరిన ఆయన నిజంగానే తన సమయం అంతా మొక్కల మధ్య గడిపారు. ఆయన రిటైర్ అయ్యే నాటికి మొక్కలన్నీ పెరిగి పెద్దవయ్యాయి. కొబ్బరి చెట్లు గున్న ఏనుగుల్లాగా పొట్టిగా బలంగా వయసు వచ్చిన కన్నెపిల్లలాగా పెరిగాయి. జామ చెట్లు అయితే అప్పుడే పువ్వులు పిందెలు పెట్టడం ప్రారంభించింది. సపోటా చిటారు కొమ్మన పూత కనిపించింది. మామిడి చెట్లు నవనవలాడుతూ కాపరానికి వచ్చిన కొత్త పెళ్లి కూతురులా ఉన్నాయి. ఇంకా మళ్ళీ ఏడు చూడండి బాబు, అన్నీ కాపు అందుకుంటాయి అన్నాడు మాలి. ముందు జాగాలో మంచి జాతి గులాబీలు, కనకాంబరాలు, చామంతి, రకరకాల మందారాలు, గన్నేరులు నాటించాడు. వనకాతల పెరట్లో నీళ్లు పోయే చోట అరడజను మంచి అరటి చెట్లు, వంగ, బీర, బెండ రకాల కూర మొక్కలు వానాకాలంలో నాటించాడు. ఆనప, గుమ్మడి పాదులకు పందిర్లు చేయించారు. తెల్లారి కాఫీ తాగింది మొదలు ఆయనకి తోటే సర్వస్వం. గొప్పులు తవ్వడం, ఎండుకొమ్మలు కత్తిరించడం, ఎండాకులు చీడ ఏరి పారేయడం, ఎరువులు వేయించడం, మందులు కొట్టించడం, ఏ చెట్టు చిరించిందో, ఏ చెట్టు పిందె పెట్టిందో అన్నీ లెక్కే ఆయనకి. మొదటి జామపండు దోరగా పండగానే సంబరంగా ఆ ఒక్క కాయ అందరికీ తలో ముక్క కోసిపెట్టి సంబరపడిపోయాడు. మామిడి చెట్టు పిందె పడిన దగ్గర నుంచి తెల్లవారి రాలిన పిందెలు చిన్న పిల్లాళ్ళ పోగు చేసి ఈ లేత పిందెలు ఆవబద్దలు వెయ్యవే అనేవారు. ఇంకాస్త పెద్దవయ్యాక రాలిన పిందెలు ఏరి తెచ్చి మెంతి బద్దలకి బాగుంటాయి పడై అనేవారు. కాయ పెద్దయి రాలితే ఈ కాయ పప్పులోకి ఇవాళ వెయ్యి, రేపు ఈ కాయ కొబ్బరి పచ్చళ్ళలో వెయ్యి అని పురమాయించేవారు. అరటి గెల పడితే కాయలన్నీ ఒక్కసారి గెల కోయకుండా చెట్టునే ఉంచి 2 కాయలు కోయించి ఇచ్చేవారు కూరకి. ఆ అరటి పువ్వు పెసరపప్పులో వేయి అంటూ అరటి పువ్వు ఒలిచి ఇచ్చేవారు. బాగానే ఉంది పిచ్చి. రిటైర్ అయ్యాక చెట్ల పిచ్చితో పాటు తిండి పిచ్చి కూడా ఎక్కువైంది. భార్య విసుక్కునేది. సపోటాలు పక్షులు ఉడతలు తినేస్తున్నాయని చెట్టు కొమ్మలకి ఖాళీ డబ్బాలు మోగేటట్టు వేళ్లాడదీసేవారు. ఆ ఏడాది ఎండాకాలంలో మొదటి పనస పండు పండితే పచ్చగా బంగారంలా మెరిసిపోతూ కొబ్బరి ముక్కలు పెళుక్కున విరిగి రుచిగా ఉన్న ఆ పండు చూసి ఎంత మంచి జాతి చెట్టో చూడండర్రా అంటూ ఎండాకాలం సెలవులకి పిల్లలు మనవలు అందరూ వచ్చినప్పుడు పండింది అని పిల్లలంతా తింటూ ఉంటే మురిసిపోయేవారు. ఇంకా మామిడి చెట్టు కాయడం ఆరంభించాక మాగాయి, సువర్ణరేఖ, ఆవకాయకి చిన్న రసాలు దించేవారు. కాయ అప్పుడు ఎంత పుల్లగా ఉంటే పండయ్యాక అంత తీపి ఉంటుంది. ఊరగాయలు అయ్యాక కాయ అంతా కోయించి కావ కాసి పండించేవారు. రోజు ఉదయం పండిన పళ్ళు తీయడం, మిగిలినవి కాస్త మెత్తబడని పై వరుసలో పెట్టడం, పండినవన్నీ నీళ్లలో వేసి పెట్టించేవారు.
పండి నీళ్లలో నానితే వేడి చేయదురా అంటూ అంతా భోజనాలకు కూర్చున్నాక పళ్ళు తీసి పండు మెత్తగా పిసికి ఒక్కొక్కరి కంచాల దగ్గర పెట్టేవారు. పండు మెత్తగా చేయకపోతే రసం పల్చగా ఉండదర్రా. అయ్యో, ఈ కాలం పిల్లలకు పండు ఎలా తినాలో కూడా తెలియదు అని అనేవారు. నాన్న బజార్లో కొనే పళ్ళు ఆ రుచి రాదు అనేవారు కూతుళ్ళు. అవునమ్మా, ఎలా వస్తుంది? బరువు కాయలు బలవంతాన పండబెడితే రుచి వస్తుందా? చెట్టున కాయ ముదరాలి, పలక మారాలి, అప్పుడు దించాలి అనేవారు. పిల్లలంతా పళ్ళు మెచ్చుకుంటూ తింటుంటే ఆయన కడుపు నిండిపోయేది. రసాలయ్యాక బంగెనపల్లి దింపించేవారు. 10 ఏళ్లలో చెట్లు పెద్దవై అన్ని కొమ్మలు కలిసిపోయి ఎక్కడ ఎండపొడ అనేది కాదు. ఎండాకాలం వస్తే చాలు పిల్లలంతా చెట్ల కింద చేరి క్యారమ్స్, చెస్సు ఆడుకునేవారు. కరెంటు పోతే అంతా మంచాలు వేసుకొని చెట్ల కింద కూర్చోవడం, పడుకోవడం. చిన్న పెద్ద మీ ఇల్లు పర్ణశాలలా ఉంటుంది. ఎంత చల్లగా ఉంటుంది మీ చెట్లు అనేవారు ఇరుగు పొరుగు. ఇంట్లో చెట్ల కాయలు పళ్ళు తిన్నన్ని తిని ఇరుగు పొరుగు ఎన్ని పంచిపెట్టేవారో. శీతాకాలం వర్షాకాలం వస్తే ఇంట్లో ఊటీలో ఉన్నట్టే చల్లగా అయిపోయేవి గదులు. ఎండపోడ రావడమే లేదు బాబు. బట్టలన్నీ చెమ్మగిల్లిపోతున్నాయి. చీకటి గుయ్యారంలా ఉంది కొంప. కిటికీ దగ్గర కొమ్మలన్నీ కొట్టించండి మహాప్రభు అని భార్య గోళ్ళ పెడితే తప్పనిసరిగా వర్షాకాలం కిటికీల దగ్గర కొమ్మలు కొట్టించేవారు. దానికే ఆయనకి తన కాళ్ళలో చేతిలో కొట్టించినంత బాధపడేవారు. పువ్వులైతే సరే ఏ కాలంలో ఆ పువ్వులు దేవుడి మందిరం అంతా రకరకాల మందారాలు గన్నేరులతో కళకళలాడిపోయాయి. ఎండాకాలం వస్తే మల్లెలు, సన్నజాజులు ఇరుగు పొరుగుకు పంచిపెట్టేవారు. అరటి గెలలైతే ఒకటి చల్లగా ఒకటి పండేది. కొబ్బరి అయితే గత 30 ఏళ్లలో ఒక్క కాయ బయట కొనలేదు. గోడల మీదకి పందిర్ల మీదకి ఎక్కించిన తియ్య గుమ్మడి, బూడిద గుమ్మడి ఎన్ని వడియాలు పెట్టినా ఎందరికీ పంచినా తరిగేవే కావు. చుట్టాలంతా వచ్చి అడిగి పట్టుకెళ్ళేవారు. ఏ బంగాళాదుంప, ఉల్లిపాయ తప్ప కూరలు ఏ సీజన్లో ఆ కూరలు నవనవలాడుతూ కాసేవి. వయసు మళ్ళాక ఓపిక తగ్గినా మొక్కల పని మాత్రం ఆయన మానలేదు. తను చేయలేకపోయినా మనిషి వెంట ఉండి చేయించేవారు. పిల్లలు పెరిగి పెద్దవాళ్ళై వృద్ధిలోకి వచ్చినప్పుడు కూడా కలగని ఆనందం ఆయనకి కాయలు పండ్లు ఇచ్చే చెట్లను చూసినప్పుడు కలిగేది. ఆ ఎండాకాలం సెలవుల్లో పెద్ద కొడుకు కూతుర్లు వచ్చినప్పుడు తమ్ముడి మాటలకి వంత పాడారు. పెద్ద కొడుకు, నాన్న ఈ ఐడియా బాగానే ఉంది కదా నాన్న, మా అందరికి తలో ఇల్లు వస్తుంటే మీరెందుకు అభ్యంతరం చెప్తున్నారో నాకు అర్థం కావడం లేదు అన్నాడు. ఆ ప్రసంగం లేవనెత్తి చలపతిరావు కొడుకు వంక చూసి, నీకు కావాల్సి వస్తే ఈ ఇంటి మీద మేడ కట్టుకో, నేను పోయాక నీ తమ్ముడు కింద వాటా తీసుకుంటాడు అన్నాడు నిష్కర్షగా. ఏం నాన్న, ఆడపిల్లలకు పసుపు కుంకం కింద ఓ ఇల్లు ఇచ్చే అవకాశం ఉండగా ఇస్తే తప్ప అన్నారు కూతుళ్ళిద్దరూ కాస్త నిష్ఠూరంగా. ఏం శకుంతల, మీకు రాజమండ్రిలో ఇల్లుందిగా? ఏం జానకి, మీ ఆయన 3 గదుల ఫ్లాట్ కొన్నాడు కదా కాకినాడలో? మాకు మొగుళ్ళు కొనలేదనా? మా పేర పోని పుట్టింటి నుంచి వచ్చే అవకాశం ఉంది కదా అని ఆశపడ్డాం. కూతుళ్ళు మొహం మార్చుకున్నారు. చూడండర్రా, మా నాన్న నాకేం ఇల్లు కట్టించి ఇవ్వలేదు. ఇది నా స్వార్జితం. మీకు చదువులు చెప్పించాను, పెళ్ళిళ్ళు కూడా చేశాను. అంతవరకే నా బాధ్యత. ఇంకా ఇల్లే కట్టుకుంటారో ఫ్లాటే కొనుక్కుంటారో మీ ఇష్టం. నేను బ్రతికి ఉన్నన్నాళ్ళు ఈ ఇల్లు ఈ తోట ఇలాగే ఉంటుంది అన్నారాయన. పిల్లలంతా ముఖాముఖాలు మార్చుకున్నారు. అందరికంటే ఎక్కువగా నిరాశపడింది సరస్వతి. ఆ రోజు నుంచి అవకాశం దొరికినప్పుడల్లా మామగారి స్వార్థాన్ని పిల్లి మీద ఎలక మీద పెట్టి సాధించేది. పిల్లల మీద లేని ప్రేమ ప్రాణం లేని చెట్ల మీద ఏమిటో ఎక్కడా చూడలేదని పని మనిషి దగ్గర పాలవాడి దగ్గర ఉక్రోషం వెళ్ళగట్టేది. కన్న పిల్లలని లేదు, వాళ్ళ మంచి చెడ్డలు అక్కర్లేదు, వాళ్ళ సుఖం సంతోషం కంటే ఏం కావాలి అని ఏ తండ్రి అయినా అనుకోవాల్సింది పోయి పగబట్టినట్టు ఈ శత్రుత్వం ఎక్కడా చూడలేదు మేము. ఏమన్నా అందరికీ తలో ఇల్లు అమరుతుందని ఆశించడం తప్ప పెద్ద మనసు చూపించాలే కానీ ఇలా అడ్డగోడలాగా నిలవడం ఎక్కడైనా విన్నామా కన్నామా? ఈ రకంగా మొదట్లో చాటుమాటుగా అనేదల్లా ఆయన వింటున్నారని తెలిసి వినేటట్టుగా గట్టిగా అనడం మొదలుపెట్టింది. ఈ పాడు చెట్లు మాకు సవతులయ్యి కూర్చున్నాయి. పిల్లలు తాతగారు వింటారమ్మా అంటే విననే, నాకేమన్నా భయమా? ఉన్నమాటే అన్నాను. లోకల్లో ఎక్కడా చూడని వింత కాబట్టే అంటున్నాను అని సాధించేది.
చలపతిరావు గారు నిమ్మకు నీరెత్తినట్టు విననట్టే ఉండిపోయేవారు. కోడలికి జవాబు చెప్పాల్సిన అవసరం నాకేమీ లేదన్నట్టు, జవాబు ఎందుకు ఇవ్వాలి అన్నట్టు పట్టించుకునేవారే కాదు. ఎంత వాగినా మామగారు ఊరుకోవడంతో సరస్వతి మరింత మండిపడేది. జవాబు చెప్తే ఒకటికి రెండు అనొచ్చు, నోరు విప్పని మనిషిని ఇంకేమనగలదు? ఆ విసుగు కోపం మొగుడి మీద చూపి మొగుడి చేతగానితనాన్ని ఎత్తి చూపి కసి తీర్చుకునేది. మామగారు బ్రతుకుండగా ఆ ఇల్లు పడగొట్టనియ్యడు. 80 వచ్చినా నిక్షేపంలో ఆరోగ్యంగా తిని తిరిగే మామగారు చావు కోసం ఇంకెన్నాళ్ళు చూడాలో అని మనసులో లెక్కలు కట్టుకునేది. పక్కింట్లో 6 అంతస్తుల భవనం లేచింది. లోపలికెళ్ళి చూసి పాలరాయి నేల, గ్రానైట్ స్టోన్ వంటిల్లు, టైల్స్ బాత్రూము, నిగనిగలాడే కుళాయిలు అన్నీ చూసేసరికి సరస్వతి అసహనం మరింత పెరిగిపోయింది. తమ అదృష్టం మామగారి వల్ల ఈ పాడు మొక్కల వల్లే చేయిజారిపోయింది అని అనిపించింది. ఆ పాడు మొక్కలన్నీ చంపి పారేస్తే పేడ వదిలిపోతుంది, ముసలాడు దారికి రావచ్చు అప్పుడు అన్న బ్రహ్మాండమైన ఆలోచన వచ్చి అమల్లో పెట్టింది. ఓ శుభముహూర్తాన అదే సరస్వతి చేసిన పొరపాటు. ఆమె తొందరపాటుకి చాలానే మూల్యం చెల్లించాల్సి వచ్చింది. ఉదయం నుంచి చలపతిరావు గుండెలు ఆవేశంతో మండిపోతున్నాయి. ఆయన మనసు ఉడికిపోతోంది. తండ్రి కళ్ళ ముందే కన్నబిడ్డలకి విషం పెట్టి చంపాలని ప్రయత్నించినట్టు ఆయన తట్టుకోలేకపోతున్నారు. గత 30 ఏళ్లుగా నీడిచ్చి, ఆకిచ్చి, కాయిచ్చి, పండిచ్చిన పచ్చని చెట్లని, అంతంత చెట్లని పురుగుల మందు కుదళ్లలో పోసి చంపాలన్న ప్రయత్నాన్ని ఆయన జీర్ణించుకోలేకపోయారు. గత 3 రోజులుగా మామిడి చెట్లు 3 తలలు వాల్చి ఆకులు ముడుచుకుపోయి ఉంటే ఏదన్నా పురుగు పట్టిందా అని వేరుకి అన్న అనుమానంతో మట్టి తవ్వి చూస్తే మట్టంతా ఘాటైన మందు వాసన. ఖాళీ డబ్బా లోపల పడేసి మట్టి కప్పేశారు. చీడకి కొట్టాల్సిన మందు వేరు మొదట్లో పోస్తే చెట్టు తలవాల్చక ఏం చేస్తుంది? విషయం తెలిసిన చలపతిరావు నిర్ఘాంతపోయారు. హడావిడి పడి చెట్ల మొదట్లో మందులు కలిపిన మట్టంతా తవ్వించి తీసేసి కొత్త మన్ను వేయించి 4 బాల్చీల నీళ్లు పోయించారు. అన్ని చెట్లు ఒకేసారి చస్తే అనుమానం వస్తుందని 3ంటికి మాత్రం మందు పెట్టారు అన్న నిజం తెలిసి ఆయన తట్టుకోలేకపోయారు. తనిప్పుడే ఎలాగో చచ్చేటట్టు లేడు, కనీసం మొక్కల్ని చంపి పీడా వదిలించుకుంటే దారికి వస్తాడు అని అనుకున్నారు కాబోలు. ఎంత పాపిష్టి పని! పిల్లా పాప ఉన్నవాళ్ళు చేయాల్సిన పనేనా? పచ్చని చెట్టుని చంపుతారా? ఈ పాడుబుద్ధి కోడలికి పుట్టుంటుంది. చెమట కొడుకులు తాలూపు ఉంటారు. ఆయన అరుపులు కేకలు విని సరస్వతి విసురుగా లోపల నుంచి వచ్చింది. ఎవరిని మీరు శాపనార్థాలు పెడుతున్నారు? ఎవరిని తిడుతున్నారు? ఈ మాటలన్నీ మమ్మల్నేనా? దురుసుగా అంది చేతులు ఆడిస్తూ. ఆయన కోడల వంక తిరస్కారంగా హేయంగా చూశారు. పచ్చని చెట్టుని చంపాలన్న దుర్బుద్ధి ఎవరికి పుట్టిందో వాళ్ళనే అంటున్నాను. మేం పెట్టామనా మీ ఉద్దేశం? మీరు చూసారా? ఊర్లో వాళ్ళు వచ్చి ఎవ్వరూ ఇంట్లో మొక్కలు చంపాలి అని అనుకోరు. అనండి, ఈ ఇంట్లో పడి ఉన్నామని లోకువయ్యాం. హాయిగా మీ పెద్ద కొడుకులా ఏడాదికి వారం వచ్చిపోతే మర్యాద ఉండేది. ముసలి కాలంలో కొడుకు కోడలు ఇంట్లో ఉండి మంచి చెడ్డ చూస్తున్నారన్న విశ్వాసమనే లేదు. చచ్చి చాకరీ చేసి మాటలు పడ్డం నా కర్మ. సరస్వతి రాని ఏడుపు నటించింది. ఎవరి కోసం ఉన్నారు? ఇంటెద్ద కలిసి వస్తుందని ఉన్నాం. డబ్బిచ్చుకుని మీరు తిన్నది ఎంత నా మొహాన్ని పడేస్తున్నారు. ఈ చెట్లకు కానీ ఏమైనా అయితే అని మళ్ళీ చిగురించకపోతే అందరు అంతు చూస్తా ఆయన ఎగిరిపడ్డారు. ఆ రోజంతా కొడుకులు కోడళ్ళు ఇలాంటి పని చేశారన్న బాధతో టిఫిన్ కూడా తినలేదు. మధ్యాహ్నం భోజనం కూడా చేయలేదు. ఉదయం ఇంట్లో జరిగిన రాద్ధాంతం చూసి కొడుకు తండ్రి కంటపడకుండా ఆఫీస్కి జారుకున్నాడు. సాయంత్రం అయ్యే వేళకి కోపం తగ్గొచ్చు అని ఆశించాడు. చలపతిరావు గారి మనసు శోభ ఎవ్వరికీ అర్థం కాదు. ఆయన ఇంత పంతం బట్టి నిరాహార దీక్ష చేస్తాడని అనుకోలేదు ఎవరు. అంకుల్, మీరు మరోసారి ఆలోచించండి. యు ఆర్ డూయింగ్ ఇన్జస్టిస్. ఏం అన్యాయం లేదు బాబు. బాగా ఆలోచించే నిర్ణయానికి వచ్చాను. ఈ విల్లు మార్చి నేను చెప్పినట్టు కొత్త విల్లు రాసిపెట్టు బాబు. పాత విల్లు క్యాన్సిల్ చేయించాలి. అంకుల్, మీరు నాన్నగారు స్నేహితులు. నాన్నగారి తర్వాత మీరే నాకు పెద్ద దిక్కుగా అనిపిస్తారు. గత 35 ఏళ్లుగా ఒకే వీధిలో ఉంటున్నా, చనువుతో అంటున్నా, ఒక లాయర్గా కాకుండా ఒక కుటుంబ సభ్యుడిగా చెప్తున్నా. మీరు ఆవేశంలో ఉన్నారు. కాస్తంత శాంతంగా ఆలోచించండి. ఇంకొక 2-3 రోజులు పోయాక రాద్దాం విల్లు. బాబు అరవింద్, నా పిల్లలెవరూ అడుక్కు తినే దుస్థితిలో లేరు.
మంచి చదువులు చెప్పించాను. అంతా మంచి ఉద్యోగాల్లో ఉన్నారు. రిటైర్ అవ్వడానికి ఇంకా టైం ఉంది. ఈలోగా లోన్లు తెచ్చుకొని ఇల్లు కట్టుకుంటారో మానుకుంటారో అది వాళ్ళ ఇష్టం. అమలాపురంలో ఉన్న 5 ఎకరాల భూమి మగపిల్లలిద్దరికీ చెరిసగం. నా దగ్గరున్న క్యాష్ 2 లక్షలు ఆడపిల్లలిద్దరికీ అని రాయి. నేను ఉంటున్న ఇల్లు నా స్వార్జితం. అది నా తదనంతరం వృద్ధాశ్రమానికి చెందాలి. ఈ స్థలంలో ఏ ఒక్క చెట్టు కొట్టరాదు. నా తదనంతరం కూడా ఈ ఆశ్రమం నిర్వహించేవారు ఈ షరతుకు లోబడి ఉండాలి. అలా వారు నా షరతు అతిక్రమించకుండా చూడడానికి లాయర్గా నిన్ను నియమిస్తున్నాను. నీ ఫీజు ఏర్పాటు చేస్తాను దృఢంగా చెప్పారు ఆయన. ఆ సమయంలో బయట చెట్ల మీద చినుకులు పడుతున్నాయి ప్రేమతో. కథ సమాప్తం. ఈ కథ అందరికీ నచ్చిందండి. అయితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ స్క్రీన్లో ఉన్న ప్లేలిస్ట్లని స్కిప్ చేయకుండా వినండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.